హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే హైదరాబాద్లో నవరాత్రి ఉత్సవాలు ఎంత ఫేమసో అంతే ఫేమస్ ఏంటంటే లడ్డు వేలం ధర. సో ప్రతిసారి కూడా లడ్డు వేలం అయితే ఉందో అది రికార్డ్ ధరని పలుకుతుంది. మునుపటి సంవత్సరం కంటే కూడా ఈసారి లడ్డు ధర ఎక్కువగా పోతుంది. మెయిన్గా దానికి కారణం ఏంటంటే భక్తులు ఏవైతే కోరికలు కోరుకుంటారో అది మన గణనాథుడి లడ్డు తీసుకోవడం ద్వారా ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఒక గట్టి నమ్మకం ఉండడం వల్ల ప్రతిసారి కూడా లడ్డు వేలం అనేది రికార్డులు బద్దలు కొడుతుంది. అండ్ ఏదైతే లడ్డు వేలం వస్తుందో ఆ వేలం ద్వారా కొన్ని సామాజిక సేవలు చేస్తున్నారు, కొన్ని ట్రస్ట్లకు ఇవ్వడం జరుగుతుంది, అలాగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అలాంటిది మన హైదరాబాద్ లో ఒక 3 ప్లేసెస్ లో ప్రతిసారి కూడా లడ్డు వేలం ధర అనేది రికార్డు బద్దలు కొడుతుంది. మరి అలాంటి 3 ప్లేసెస్ ఏవి 2021 నుంచి ఈ రోజు వరకు ఆ లడ్డూల ధర ఎంత వరకు పోయింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడదాం. సో అలాంటి ప్లేసెస్ లో ఒక ప్లేస్ ఏదంటే మై హోమ్ భుజా గణేష్. సో అక్కడ ప్రతిసారి కూడా ఏదైతే లడ్డు వేలం ఉందో అది రికార్డ్ స్థాయిని పలికి వెళ్తుంది. సో దాని గురించి మనం 2021 నుంచి ఈ రోజు వరకు ఆ లడ్డు ధర ఎంతెంత వెళ్ళగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే అయితే మై హోమ్ భుజాకు సంబంధించి ఏదైతే వినాయకుడి లడ్డు ఉందో గణనాథుడి లడ్డు 2021లో 18,50,000 రూపాయలు పలికింది. అలాగే 2022లో 20,50,000 రూపాయలు పలికింది. అలాగే 2023లో 25,50,000 రూపాయలు పలికింది. అలాగే 2024లో మనకు 29 లక్షల రూపాయలు పలికింది. 2024లో ఎవరైతే ఈ లడ్డూని కొనడం జరిగిందో వాళ్ళే 2025లో కూడా తీసుకోవడం జరిగింది. అయితే రియల్ ఎస్టేట్ గణేష్ ఉంటారో అతను తీసుకోవడం జరిగింది. సో 2024లో 29 లక్షలకు పలికిన గణనాథుడి లడ్డు 2025 వచ్చేసరికి ఏకంగా 21 లక్ష అదనంగా పోయి ఏకంగా 51 లక్షలకైతే సేల్ కావడం జరిగింది. ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా 2024లో 29 లక్షలు పలికితే 2025 వచ్చేసరికి 51 లక్షలని ఎవరైతే రియల్ ఎస్టేట్ గణేష్ ఉంటారో ఆయన అయితే ఈ సంవత్సరం అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గణనాథుని లడ్డు తీసుకోవడం వల్ల ఆయనకు చాలా మంచి జరిగిందని చెప్పి ఆయన ఏమాత్రం వెనకాడకుండా ఈసారి లడ్డూని ఆయన సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేసి కీర్తి రిచ్మండ్ విల్లాస్. సో ఇక్కడ హైదరాబాద్ లోనే భారీ ధర అంటే బాలాపూర్ లడ్డు ఏదైతే ఉందో దానికంటే భారీ ధరకైతే ఇక్కడ ప్రతిసారి లడ్డు వేలం జరుగుతుంది. ఎవరైతే కీర్తి రిచ్మండ్ విల్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు సంయుక్తంగా ఈ లడ్డూని అయితే తీసుకొని ఆ ద్వారా ఏదైతే డబ్బులు వస్తాయో వాటిని చారిటీలకు అండ్ కొన్ని సామాజిక కార్యక్రమాలకు అయితే వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ లడ్డు వచ్చేసి 2019లో 18,75,000 రూపాయలు పలికింది. 2020లో కోవిడ్ కారణంగా వేలం అయితే జరగలేదు. తర్వాత 2021లో దాదాపు 41 లక్షల రూపాయలు అయితే పలికింది లడ్డు వేలం. అలాగే 2022లో దాదాపు 60 లక్షలు పలికింది. 2023 సంవత్సరంలో 1,26 లక్షల రూపాయలు పలికింది. 2023లో 1,26 లక్షలు. అదే 2024లో 1,87 లక్షల రూపాయలు పలికింది. అయితే ఈ సంవత్సరం ప్రజెంట్ ఏదైతే 2020 ఉందో ఈ సంవత్సరం పాత రికార్డులు అన్ని బద్దలు కొడుతూ దాదాపు 2,30 లక్షల రూపాయలకి ఏదైతే గణనాథుడు ఉంటాడో గణనాథుడి లడ్డు వేలంలో పలికింది. సో అంతా పెట్టి తీసుకుంటున్నారంటే మరి గణనాథుడి ఆ లడ్డు మహిమ ఏ విధంగా ఉంది, అది తీసుకోవడం వల్ల తీసుకున్న వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పడానికి ఈ లడ్డు వేలం పాటనే మన కారణం. సో ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఫేమస్ లడ్డు అంటే హైదరాబాద్లో నిమజ్జనం వేలలో 2 విషయాలు బాగా చూస్తారు. ఒకటి ఖైరాబాద్ వినాయకుని నిమజ్జనం ఉంటుంది, రెండోది బాలాపూర్ లడ్డు వేలం. సో ఇంతకుముందు మనం 2 మాట్లాడుకున్నాయి కూడా బాలాపూర్ లడ్డు కంటే వేలం ఎక్కువ పలికింది. కాకపోతే బాలాపూర్ లడ్డు పైన దేశం దృష్టి మొత్తం ఉంటుంది. సో బాలాపూర్ లడ్డు 1994లో స్టార్ట్ అయింది. సో 1994లో మోహన్ రెడ్డి గారు దాదాపు 450 రూపాయలు పెట్టి లడ్డు కొని దాన్ని పొలం సరిగ్గా పండట్లేదని చెప్పి ఆ లడ్డుని పొలంలో వేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ పొలం పచ్చగా పండడం జరిగింది. సో అప్పటి నుంచి బాలాపూర్ లడ్డు అనేది మనకు చాలా ఫేమస్. మరి 2021 నుంచి సో 1994లో 450 రూపాయలు పలిగిన ఈ లడ్డు ధర మరి ప్రజెంట్ ఎలా ఉంది చూద్దాం. అయితే ఏదైతే బాలాపూర్ లడ్డు ఉందో బాలాపూర్ లడ్డు అనేది 2021లో దాదాపు వేలంలో 18 లక్షల రూపాయలకు పలికింది. అలాగే 2022లో వచ్చేసి బాలాపూర్ లడ్డు ధర 24 లక్షల రూపాయలకు పలికింది. 2023లో వచ్చేసి 27 లక్షల రూపాయలకు పలికింది. అలాగే 2024లో వచ్చేసి దాదాపు 30 లక్షల రూపాయలకు పలికింది. దీన్ని లాస్ట్ టైము బీజేపీ నాయకుడు శంకర్ గారు తీసుకోవడం జరిగింది. అలాగే ఈసారి 2025లో దాదాపు 35 లక్షల రూపాయలకు పలికింది. సో ఈసారి 2025లో దాదాపు 35 లక్షల రూపాయలకి బాలాపూర్ లడ్డు వేలంలో పలికింది. దీన్ని కర్మట్ ఘాట్కి సంబంధించిన లింగాల దశరథ్ గౌడ్ గారు అయితే 35 లక్షల రూపాయలకి ఈసారి తగ్గించుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడ లడ్డు వేలం పాట జరిగినా ఏదైతే బాలాపూర్ లడ్డు ఉందో కానీ కన్ను మొత్తం అందరు బాలాపూర్ లడ్డు పైనే ఉంటుంది. మిగతా ఏదైతే మనకు ఇంతకుముందు రిచ్మండ్ విల్లాస్ సంబంధించి అలాగే మై హోమ్ సంబంధించి లడ్డు వేలం పాట అక్కడ కూడా జరిగింది. ఇక్కడికంటే భారీగా పలికింది. అయినప్పటికీ దేశం దృష్టి మొత్తం బాలాపూర్ లడ్డు పైన ఉంటుందన్నమాట. సో ఇవి మెయిన్గా మన హైదరాబాద్లో ఎక్కువ లడ్డు పలికే ధరలు బాలాపూర్ ఒకటి, రిచ్మండ్ విల్లాస్ ఒకటి, మై హోమ్స్ భుజా ఒకటి. సో హైదరాబాద్లో చాలా ప్రాముఖ్యంగా లడ్డు వేలం ద్వారా జరిగే ప్లేసెస్ ఇవి. సో ఈసారి రికార్డ్ ధరను పలకడం జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ ఈ లడ్డు ధర ఇంకెంత వరకు వెళ్తుందో అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.